గురువుగారిని కలవక ముందు ఒక నార్మల్ ఎంప్లాయ్ చిన్న ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ని అలా ప్లాన్డ్గా అలా మనకి ఫైనాన్షియల్గాను ప్లస్ కొద్దిగా సంతానం కోసం గురువుగారిని కలిసినప్పుడు ఏం చెప్పారంటే ముందు సంతానం కావాలి. సంతానం కావాలంటే నీకు డబ్బులు కావాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే. ఆ మనీ కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఈ జాబ్ చేస్తే సరిపోతుందా? లేదు. సరిపోదు. అవునా కాదా? అవును సార్. ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వేం చేయగలవు అని అడిగారు. అడిగితే నాకు ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఈ ఫీల్డ్ అయితే నాకు వెల్ నాలెడ్జ్ ఉంది, నేను చేయగలను. ఓకే, ఎలా చేయాలనుకుంటున్నావు? నువ్వున్న ఫైనాన్షియల్ కండిషన్ బ్యాడ్ కండిషన్లో ఉన్నావు, ఒక విజన్ ఉంది, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ అనే దీంట్లో ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది పిల్లల కోసం. అంటే తను ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే మనీ కావాలి కాబట్టి మీ ప్లాన్ ఏంటో మీరు ఫస్ట్ ఆలోచించుకొని రండి. నువ్వు చేస్తావా చేయవు అనేది నేను చెప్తాను అని చెప్పి. ఓకే సార్, నాకు ఒకటి రెండు ఆలోచనలు ఉన్నాయని వెంటనే చెప్పాను. సార్ ఏమన్నారంటే, నువ్వు మొదలు పెట్టేసేయి, ఏం జరిగిద్ది అనేది నాకు తెలుసు, నువ్వు ఎలా ఉంటావు అనేది కూడా నాకు తెలుసు, అది కంటిన్యూ అయిపోయింది. ఓకే సార్, నాకు ఒక కంపెనీ పేరు చెప్పాలండి మీరు. ఓకే, సాయి అక్షయ అసోసియేట్స్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పారు. ఆ విధంగా ముందుకు వెళ్ళటం వలన ఫైనాన్షియల్గా ముందు అంటే ఉన్న క్రైసిస్ నుంచి బయటకు రావటం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్, హాస్పిటల్కి వెళ్ళి ఆ అమౌంట్స్ ఏదైతే కొంత అడ్జస్ట్మెంట్కి హెల్ప్ అయింది. ఆ విధంగా వెళ్తున్న తరుణంలో సార్ నేను మీరు చెప్పినట్టే ఒక స్టెప్ వేసాను అంటే సెకండ్ ఇయర్ ఇంకా బాగుంటుంది చేశాను. చేసిన తర్వాత సార్ ఇది పరిస్థితి, మరి ఎట్లా అంటే నువ్వు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నావు కదా, అది ఓకే కంటిన్యూ చెయ్యి, నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి స్టార్ట్ చేయి. చెయ్యకముందు నేను చెప్పిన కొన్ని ప్రదేశాలకు వెళ్ళి టెంపుల్స్ విజిట్ చేసి నువ్వు మొదలుపెట్టు అన్నారు. రెండవది వేరేది ఏది పెట్టుకోకండి, ఇదే కాన్సెప్ట్ ఇది ప్రస్తుతం. ఇప్పుడు బిజినెస్లో ఉన్నావు, అది ఓకే సక్సెస్. ఇప్పుడు నీకు లైఫ్ సక్సెస్ అవ్వాలి అంటే పలానా టెంపుల్స్కి వెళ్ళండి, ఇక్కడ ఏం చెప్పి రావాలి దేవుడికి అనేది కూడా గురువుగారు చెప్పారు. అదేవిధంగా చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత అనుకోకుండా ఇంకో పూజ చేయాలి నువ్వు అని చెప్పారు. చేశాను. చేసిన తర్వాత వెంటనే ఆ పూజలో ఉండగానే ట్రీట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది, జస్ట్ అంతే, ఒక 1 month అంతే. సేమ్ దీంట్లో ఉండగానే మా మిస్సెస్ కన్సీవ్ అవటం, కన్సీవ్ అయిన తర్వాత ట్విన్స్ నీకు ఫిక్స్ అయిపోవాలి, ట్విన్స్ సార్. ఓకే, నువ్వు నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలంటే నేను చెప్తాను, ఇప్పుడు బిజినెస్ కాదు నీకు ప్రయారిటీ, మీ మిస్సెస్ని కేరింగ్ తీసుకోవాలి. 6th month నుంచి నువ్వు ఎటు కదలటానికి లేదు అన్నారు. ఏంటి కదలటానికి లేదంటే మన బిజినెస్ బాగానే చేసుకుంటున్నాం కదా, ఇది జస్ట్ లైఫ్లో జనరల్ పార్టే కదా, ఇది సర్లే కానీ ఏముందిలే అనుకుంటా ముందుకు వెళ్ళడం జరిగింది. సడన్గా ఒక 4th month 5th monthకి వచ్చేసరికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. సరే ఏంటి సార్ పరిస్థితి, ఏం కంగారు పడకు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. అలా 6th month కంప్లీట్ అయ్యేలోపు 2 పాపలు పుట్టారు. ఎన్ఐసిలో ఉన్నారు. ఎన్ఐసిలో ఉన్నప్పుడు సార్ ఇది పరిస్థితి, మరి పిల్లలు 2 పుట్టారు, ఎన్ఐసిలో ఉన్నారు, ఏంటి పరిస్థితి అంటే నేను డేట్ ఆఫ్ బర్త్ అవి ఇచ్చాను. ఇస్తే చూడండి సార్ అన్నాను, నా దగ్గర మనీ లేదు, వీళ్ళు ₹1 కోటి ప్రాజెక్ట్ అంటున్నారు, రెయిన్బో హాస్పిటల్స్లో పెట్టాం హైదర్ నగర్ బ్రాంచ్లో, నా దగ్గర మనీ లేదు, ఎటు పోతుందో తెలియట్లేదు. గురుస్వామి ఏం జరిగిద్ది అనేది నాకు తెలుసు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్. ఆ మనీ ఎలా వస్తుంది ఏంటి నీకు అనవసరం, నీకు ఏ విధంగా హెల్ప్ చేస్తారనేది చూస్తూ ఉండు అన్నారు. ఒక 41 days తర్వాత ఒక పాప ఇదైంది. నాకు తెలుసు ఏం జరిగిద్ది అనేది, కానీ నువ్వు ఉన్న స్టేజ్లో ఇప్పుడు ఆ పాప గురించి చెప్తే నువ్వు చేయాల్సిన బాధ్యత నుంచి పక్కకి జరిగిపోతావు టెన్షన్లో. చాలా చిన్న కుటుంబం, వాస్తవంగా ₹1 కోటి అంటే నా అసెట్స్ ₹1 కోటి లేవు. ఏంటి డైలీ ఫోన్ చేస్తా, ఏంటి సార్ వస్తాయి, బీ పాజిటివ్గా థింక్ చేయి, ధ్యానం చేయి, ఎందుకు రాదో చూస్తానన్నారు. ఒక పాప ఇదైన తర్వాత ₹1 కోటి ప్రాజెక్ట్ కాస్త 80 lakhsకి తగ్గింది.
80 lakhs తగ్గింది. 80 lakhs అమౌంట్ కూడా అందింది. పాప ఇప్పుడు సేఫ్గా ఉంది. నెక్స్ట్ 2-3 డేస్లో డిశ్చార్జ్కి కూడా పాప రెడీగా ఉంది. అది గురువు గారి ఒక విజన్ అనేది ఎందుకు వాడుతున్నానంటే, జనరల్గా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆస్ట్రాలజీ ఏదో చెప్పండి అంటే, మీకు పిల్లలు కావాలా, పలానా టెంపుల్కి వెళ్ళండి, లేదా పలానా టైంలో హాస్పిటల్కి వెళ్ళండి, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తే, నీకు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనీ కావాలి. నువ్వున్న పరిస్థితులు ఫస్ట్ ఫైనాన్షియల్గా నువ్వు డెవలప్ అవ్వాలి. దెన్ తర్వాత నేను చెప్తా ఎప్పుడు ఎలా ఏంటి అనేది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు పాప అంతా సేఫ్గా ఉంది. నెక్స్ట్ 2-3 డేస్లో బేబీ డిశ్చార్జ్కి కూడా రెడీగా ఉంది. అంటే గురుస్వామి గారు, మీరు గురువుగారి దగ్గర మీకు అంటే నచ్చింది ఏంటి? ఆ ప్రాసెస్ చెప్పే విధానంలో ఏది నచ్చి మీరు అక్కడ వెళ్ళడం జరిగిందంటే? గురువుగారి దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేయటం. ఏదో జాతకాలు చెప్తున్నారంటే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, రేపు ఉదయానికి డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, ముఖ్యమంత్రి అయిపోతావు అనేది కాదు. గురువుగారి దగ్గర కాన్సెప్ట్ ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేయటం. నువ్వున్న పరిస్థితి నుంచి ఫస్ట్ నువ్వు ఒక స్టెప్ డెవలప్ అవ్వాలి. దెన్ అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఇది చేస్తావు. ఇంకొకటి, ఎప్పుడు ఫోన్ చేసినా, సార్ పాపకి ఎలా ఉంది సార్, 1 వీక్ తర్వాత పాపకి తగ్గిపోద్ది. ఎన్నో మిరాకిల్స్. అసలు డాక్టర్స్కి ఎగనెస్ట్గా, సార్ డాక్టర్స్ ఇట్లా చెప్తున్నారు సార్, ఈ పాప ఉన్న పాప కూడా ఇది నా 1 వీక్ తర్వాత లేదు, 3 డేస్ తర్వాత ఇది చెప్తారు. అంతే, నువ్వు కూల్గా ఉండు. నువ్వు కాదు, విశ్వంతో కనెక్ట్ అవ్వు, గురువుని నమ్ము. నువ్వు నమ్మిన కులదేవతని, దేవతల్ని, ముక్కోడి దేవతలను ఎవరినైతే నమ్ముతున్నావో నువ్వు దాని మీద నమ్మకం ఉంచి నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నువ్వు నిమిత్త మాత్రుడివి. జరగాల్సింది ఏంటి అనేది నాకు తెలుసు, అది జరుగుతుంది, నీకు ఆల్రెడీ కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి నీది ఓన్లీ ప్రయాణమే. మనీ వస్తుంది, బేబీ సేఫ్గా వస్తుంది, నేను వస్తాను నీ దగ్గరికి అన్నారు. అలానే 80 lakhs జనరల్గా ఒక చిన్న ఎంప్లాయ్ 80 లక్షలు ఫండింగ్ పబ్లిక్ నుంచి అండి. ఎవరో ఒకరు ఇద్దరు ఇచ్చినవి కాదు, అవి పబ్లిక్ నుంచి ఒక అనుకోకుండా. అసలు మీరు మిరాకిల్ ఏంటో తెలుసా, ఒక హాస్పిటల్ నుంచి ఒక యాప్ క్రియేట్ చేసి మనీ కోసం జస్ట్ ఫ్లో పెడితే 24 hours లోపే ఆల్మోస్ట్ 15 lakhs 700 people కనెక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ 700 people. పబ్లిక్లో ఇంకా మంచితనం ఉంది, హ్యుమానిటీ ఉంది అనేదానికి ఇది చెప్తున్నాను నేను. అది ఇలాంటివి చాలా ఉన్నాయండి. అంటే ఎంతసేపటికి చెప్పేది ఏంటంటే పాజిటివ్ థింకింగ్ చేయండి. మనం ఏది కోరుకుంటే అదే జరిగింది. అనుమానంతో వెళ్తే మనం అనుకున్న అనుమానమే వచ్చింది. పాజిటివ్గా వెళ్తే పాజిటివ్గానే వస్తుంది. ఇది నువ్వు ఫాలో అవ్వు. ఎందుకు అవ్వదో నేను చూపిస్తాను. నేనే నీ దగ్గరకు వస్తా, నువ్వు నా దగ్గరకు రావద్దు, నేనే నీ దగ్గరకు వస్తా అన్నాడు. అదేవిధంగా ఇవాళ వచ్చారు. అంటే ఒక విషయం చెప్పండి గురుస్వామి గారు, మీరు గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సమస్య చెప్పారు కదా, ఈ సమస్య చెప్తే, నాకున్నటువంటి సమస్య చెప్తే ఈయనేంటి నన్ను సంపాదించమంటున్నారు, ముందు డబ్బు కావాలని అంటున్నారు అని మీకు ఆలోచన అప్పుడు ఏమి రాలేదా? నేను సమస్య గురించి వస్తే ఇలా చెప్తున్నారు ఏంటి? వచ్చింది. బట్ నేను కూడా ఒక 5 minutes ఆలోచన చేసి ప్రాక్టికల్గా చెప్తున్నాడు. తను ఏదో అద్భుతాలు జరిగిపోతే ఈరోజు వచ్చావు, రేపు పొద్దుడికి నీకు ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, లేకపోతే అక్కడ నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్గా చెప్తున్నాడు. కరెక్టే కదా. ఎవరమైనా జ్యోతిష్యుల దగ్గరికి వచ్చినా రాకపోయినా మనం బేసికల్గా గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఆలోచన ఉండాలి కదా. తను చెప్తుంది కూడా కరెక్టే కదా. ఎందుకు చేయలేము? మనలో ఎందుకు ఇంత భయం? ఓకే, గురువుగారు ఉన్నారు, స్టార్ట్ చేద్దాం, ఎందుకు అవ్వదు చూద్దాం అని స్టార్ట్ చేసాం. అంటే ఆలోచింపజేసింది గురువుగారు చెప్పినటువంటి ఏదైతే అంశం ఉందో, ముందు నువ్వు డబ్బు కావాలి, నీకు పిల్లలు కావాలంటే ముందు డబ్బు సంపాదించాలి, అప్పులు తీరాలి, తర్వాత హాస్పిటల్కి మనీ కావాలి. ఫస్ట్ అది క్లియర్, అది అవ్వాలి, డెవలప్ అవ్వాలి. తర్వాత ఏంటనేది నేను చెప్తాను. తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి నేను చెప్పింది, వెళ్ళావా లేదా, ఎందుకు వెళ్ళలేదు, ఎప్పుడు టికెట్స్ ఎప్పుడు చేసుకుంటున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు, సరే 3 months బిఫోర్ అయిపోతుంది, నాకు ఇవన్నీ చెప్పు, ఎప్పుడు వెళ్తావు చెప్పు. ఓకే, వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా చేయాలి, నువ్వు ఈ పూజ చేయాలి, జస్ట్ 10 days అన్నాడు. చేశాను. నీదేం లేదు, ఇక మొత్తం దైవం ఆడిద్ది, నువ్వు చూస్తున్నా అన్నాడు. నిజంగా నాకు ఇంత సమస్య ఉందని నాకు తెలిస్తే నేను అసలు దీంట్లోకి అంత ధైర్యం చేసి అడుగు పెట్టలేను. మా మిస్సెస్ అదే విధంగా ఇబ్బంది పడింది. నా ఇబ్బంది పెద్ద ఇబ్బంది ఏం కాదు, తను ఎక్కువ ఇబ్బంది పడింది. బట్ ఎప్పుడైతే బేబీస్ NICలోకి వచ్చిన తర్వాత నా చేతిలో లేదు, మొత్తం దైవ నిర్ణయమే.
ఎలా జరిగింది అనేది అది ఒక మిరాకిల్. ఎస్. మీరు ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి, మీకు ఒక 80 lakhs కావాలి అంటే మీ కంపెనీ సపోర్ట్ ఉంటుందా? ఉండదు. పబ్లిక్ సపోర్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? లేదు. కానీ నువ్వు నిమిత్త మాత్రుడివి, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, భగవంతుడు ఇస్తాడు. కానీ ఒకటే నీకు చెప్తున్నా, పాజిటివ్ బేబీ వస్తుంది, ఎత్తుకుంటున్నావు, నీ దగ్గరకు వస్తుంది, నేను వస్తున్నా, ఇంతే. రెండోది థాట్ ఉండకూడదు, ఏదైనా పాజిటివ్ మైండ్ సెట్, అంతే, పాజిటివ్. ఈవెన్ సార్ ఇక్కడ రేపు ఒక బేబీ ఇదయ్యేటట్టు ఉంది సార్, ఎందుకైద్ది అవ్వదు, పలానా టెంపుల్కి పోయినప్పుడు పోయి వచ్చాను. పోయి వచ్చిన తర్వాత తను నోరు తెరిచి చెప్పలేదు ఈ బేబీ ఇలా అయ్యిద్ది అని. టెంపుల్లో ఉండగానే హాస్పిటల్లో ఫోన్ చేసి మీరు ఫార్మాలిటీస్కి రావాలండి, ప్రాసెస్ ఇది అని. ఓ ఇది కదా, డైరెక్ట్గా చెప్తే నేను తట్టుకోలేను, నెక్స్ట్ ఉన్న బాధ్యతని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేను అనే ఉద్దేశంతో ఇలా చెప్పారు కావాలి. ఇది కూడా మన మంచికే, ఏదైనా జరగని మంచికే జరుగుతుంది కానీ అనే దీంట్లో వెళ్ళటం జరిగింది. సో ప్రస్తుతం మీ పిల్లలు మీ భార్య ఎలా ఉన్నారండి? ప్రస్తుతానికి ఇద్దరు బాగానే ఉన్నారు. పాప ఇంకో 2-3 daysలో డిశ్చార్జ్ అయ్యి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ ఓవర్కమ్ అయిపోయింది. బేబీ కూడా చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ ఏం జరగాలి ఏంటనేది చెప్తా ఉన్నారు, దాని ప్రకారం నేను నడుచుకుంటాను. గురుస్వామి గారు, మరి ఇప్పుడు గురువుగారు చెప్పినట్టుగా మీరు ప్రతిదీ కూడా నేను చెప్పినట్టు చెయ్యి, మీరు వచ్చి సమస్య చెప్పినప్పుడు అమ్మో ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అన్నప్పుడు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, నేను చెప్తాను కదా నీ పని నువ్వు చేయని గురువుగారు చెప్పారంటున్నారు కదా. మరి డాక్టర్లు కానీ రేపు ఇలా చెప్తారు నీకు, రేపు పొద్దున మీ పాప గురించి, మీ పాప సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అని అలా ఏమైనా గైడ్ చేసిన సందర్భాలు ఉన్నాయా మీకు? డాక్టర్స్ యాక్చువల్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే బేబీ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ బేబీ అవ్వటం వలన రేపేం జరిగిద్ది అనేది డాక్టర్స్ కూడా ఎనలైజేషన్ చేయలేని పరిస్థితిలో ఈరోజు సార్ బేబీకి సర్జరీ ఉంది సార్, రేపు సర్జరీ అంటున్నారు సార్, సర్జరీ లేదు, జస్ట్ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు, తగ్గిపోతుంది, పాజిటివ్. అదే జరిగింది సార్. వీళ్ళు హార్ట్కి బేబీకి హార్ట్ సర్జరీ ఉందన్నారు సార్, ఏం కాదు, జస్ట్ స్మాల్ ప్రొసీజర్, ఏం కాదన్నారు. సేమ్ ఏదైతే డాక్టర్ సర్జరీ అని చెప్పి ఏదైతే వాళ్ళ ప్రొసీజర్, ఏదైతే మెడికల్ ప్రొసీజర్ని మనం ఇది చేయడానికి లేదు, ఏదైతే చెప్పారో సేమ్ అదే జరిగింది. ఇలాంటివి ఈ ఆల్మోస్ట్ 67 days నుంచి బేబీస్ ఎన్ఐసిలో ఉన్నారు. ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో. అంటే రేపేం జరిగిద్ది అనేది కూడా ఈరోజే చెప్పేవాళ్ళు. నువ్వు కూల్గా ఉండు సార్, నాకు మనీ అందట్లేదు సార్, వస్తాయి, కూల్గా ఉండు, నువ్వు బేబీని చూడు, నీ బాధ్యత అది, బేబీస్ ఎలా ఉన్నారు ఏంటి, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, వస్తాయి. ఇదే సేమ్. అంటే 99% జరగటం వేరు, 100% ఎక్యురేట్గా. రేపు డాక్టర్స్, ఇప్పుడు జనరల్గా డాక్టర్స్ ఈరోజు ట్రీట్మెంట్ చేస్తారు, అది కోలుకుంటారా లేదా అనేది వాళ్ళకి ఏదో ఒక మెడికల్ దీని ప్రకారం 4 days 5 days ఉంటుంది. కానీ సార్ అలా కాదు, రేపు ఇది చెప్తారు, కంగారు పడబారు, ఎల్లుండి ఇది చెప్తారు, తగ్గిపోద్ది. మీరు చెప్పింది జరిగింది సార్. అసలు ఎలా చెప్తున్నారు సార్ అంటే, నువ్వు విశ్వాన్ని, గురువుని, కులదేవతని ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో, నువ్వు ఏది కోరుకుంటే అదే జరిగింది. నేను మొదటి నుంచి చెప్తుంది అదే, నువ్వు నిమిత్త మాత్రుడివి, విశ్వానికి కనెక్ట్ అవ్వు, గురువుని నమ్ము, కులదేవతను నమ్ముకో, జరగనిది లేదు అని చెప్పడం జరిగింది. గురువు గారు రేపు డాక్టర్లా చెప్తారు అన్నప్పుడు మీకేం టెన్షన్ అనిపించలేదా? మరి లేదు, నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నా లైఫ్లో అసలు అంటే ఇప్పుడు చెప్తుంది చాలా తక్కువ. అసలు నెక్స్ట్ 6 months ఏంటి అనేది కూడా మీరు నమ్మరు. మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు 3rd month సార్ అని చెప్పాను ఫోన్ చేసి, నువ్వు 5వ నెల నిన్న కాడి నుంచి 6th ఎంటర్ అయిన కాడి నుంచి వెహికల్ పెట్టుకో, మనుషుల్ని పెట్టుకో, ఎక్కడికి వెళ్ళకు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. జనరల్గా ఎందుకు చెప్తున్నారు ఈయన, సర్లే అంటే ఇంత ఉపద్రవం ఉంది, ఇంత నాకు క్రైసిస్లోకి వెళ్తాననేది చెప్పలేదు. అవునా, ఎందుకు చెప్తున్నారు, సర్లే గురుగారు చెప్పారు కదా, ఫాలో అవుదాం అనుకున్నాను. అంటే 6th month ఎంటర్ అయిన కాడి నుంచి అసలు ఎన్నో, అసలు ఈ రోజు ఆ రోజు ఆయనకు ఫోన్ చేసి ప్రతిరోజు చేయటమే, లేదు ఇంతే, బాగానే ఉంటుంది, ఇలానే ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పినా నీకు అనవసరం, రేపు ఏం జరగబోయిద్ది అనేది నువ్వు చూస్తావు. అసలు ఎన్నంటే అని ఒక 10-12 ఎగ్జాంపుల్స్, అవి నేను అంటే
ఆ మెడికల్ తాలూకా ఏదైతే కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ మిరాకిల్స్